ఖాళీ ఒక వీడియో రిలీజ్ చేసి ఒక ప్రకటన రిలీజ్ చేస్తే నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసాడు. అసలు నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాయి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు నీకు, సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా, నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు, నా పార్టీని ఆ పార్టీని ఇచ్చేసి తెలంగాణ బతికించుకుంటా. కఠినమైన మనసు ఉన్నటువంటి మనుషులు. 9.5 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అక్కడ స్థానం లేదు. ఆర్థిక పరంగా ఉన్నవారికి అక్కడ స్థానం ఉంది. అదే నేను శివారెడ్డి అయితే నాకు మంచి ప్రాధాన్యత ఉంటాయి. ఆ రిజల్యూషన్స్ ప్రకారం జరిగింది. ఆ రిజల్యూషన్స్ ప్రకారం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకోవాలన్నప్పుడు అన్నాడీఎంకే పార్టీ లెక్క అవుతుంది ఈరోజు. ఓకే, తమిళనాడులో జయలలిత పార్టీ మాదిరి అవుతుంది ఆ పార్టీ. ఆ పరిస్థితి చేయాలని ఆలోచన నేను లేను. ఓకే, నాకు ఖాళీ ఒక వీడియో రిలీజ్ చేసి ఒక ప్రకటన రిలీజ్ చేస్తే నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసాడు. అసలు నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాయి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు నీకు, సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా, నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు, నా పార్టీని ఆ పార్టీని ఇచ్చేసి తెలంగాణ బతికించుకుంటా. కఠినమైన మనసు ఉన్నటువంటి మనుషులు. 9.5 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అక్కడ స్థానం లేదు. ఆర్థిక పరంగా ఉన్నవారికి అక్కడ స్థానం ఉంది. అదే నేను శివారెడ్డి అయితే నాకు మంచి ప్రాధాన్యత ఉంటాయి. ఆ రిజల్యూషన్స్ ప్రకారం జరిగింది. ఆ రిజల్యూషన్స్ ప్రకారం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకోవాలన్నప్పుడు అన్నాడీఎంకే పార్టీ లెక్క అవుతుంది ఈరోజు. ఓకే, తమిళనాడులో జయలలిత పార్టీ మాదిరి అవుతుంది ఆ పార్టీ. ఆ పరిస్థితి చేయాలని ఆలోచన నేను లేను. ఓకే, నాకు